గూడుపల్లి మండలానికి సంబంధించి గూడుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ గారు, వారితో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ఎర్ర సీని గారు, వారితో పాటు చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ, అదేవిధంగా యాదగిరి బీజేపీ నుంచి సోదరుడు యాదగిరి గారు, చాలామంది మిత్రులు, వార్డు సభ్యులు, మిగతా వివిధ హోదాలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం, సుస్వాగతం మనస్ఫూర్తిగా వారు ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పిఏపల్లి మండలానికి సంబంధించి, అదేవిధంగా గుడిపల్లి మండలానికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, నాయకులు అందరూ కూడా పేరు పేరున ఆ గ్రామానికి, గుడిపల్లి గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా నమస్కారం. చాలామంది ఇంకా ఇప్పుడు రేపు రాబోయేటువంటి జనవరి తర్వాత, ఫిబ్రవరిలో, మార్చిలో, జనవరి తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవి మీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి రిజర్వేషన్లు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఉమ్మడిగా ఎవరు నిలబెడదామని ఆ రోజు నిర్ణయిస్తాం. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నమెంట్ ఉండేది నడవదు. మీకు స్థానిక సంస్థల్లో మన గ్రామానికి సర్పంచ్ చాలా ముఖ్యం, ఎంపీటీసీ చాలా ముఖ్యం. అందుకనే తప్పకుండా అవి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కొంతమంది ఆయరాలు గైరాలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి వాళ్ళు ఒక ఏం కోసం వచ్చారు, ఆ ఏం నెరవేరలే, డబ్బులు వచ్చినాయి, పోయినారు, బస్ అంతే. అంతమించి వాళ్ళు మన పార్టీకి ఏమైనా పెద్ద జడలు మోసి అలిగిపోయినాం. ఇవాళ పిల్లలు వస్తున్నారు సిన్సియర్గా. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్త నాయకులు కూడా వచ్చే వాళ్ళని అందరూ కూడా మీరు కలుపుకొని వెళ్ళాలి. ఏ దాంట్లో, ఏ సముద్రంలో కొత్త నీరు, పాత నీరు అన్నీ కలిస్తేనే సముద్రంలో అందరూ కలిసివలసిందే. మరి మన పార్టీలోకి వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, వాళ్ళని కనీసం మనం గౌరవించాలి. వాళ్ళ అవసరాల కోసం మీరందరూ కూడా కలిసికట్టు ఉంటేనే మన పార్టీ ఎంత పటిష్టం అవుతుందో. మన ధ్యేయం లోపలే 2028లో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈ రాష్ట్రంలో మరొకసారి తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం మళ్ళొకసారి 28 రావాలి. ఇది ఒక్కడే మన టార్గెట్. సో ఈ టార్గెట్ కొరకు ఇంకా 100 మంది వచ్చినా మనం మోయడానికి సిద్ధంగా ఉండాలి. మీ గౌరవం ఏమైనా తగ్గితే, మీకు కాని పనులు ఏమైనా ఉంటే నేను చేయగలిగితే అన్నీ చేస్తా. వాళ్ళతో పాటుగా వాళ్ళని కూడా కలుపుకొని పలుచున్నటువంటి అవసరం మీ అందరి పైన ఉంది. దయచేసి అలా గుమ్మడి గూడుపల్లి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గూడుపల్లికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇవాళ ఈ జైనింగ్లో వాళ్ళే తీసుకొచ్చి నందుకు మీకు మనస్ఫూర్తిగా అందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో గూడుపల్లి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఈ రోజు నుంచి స్టార్ట్, ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. మనం నాయకులను తీసినాం ఎంతసేపు. ఇప్పుడు కిందికి వెళ్ళిపోండి. 20 ఓట్లోడు, 10 ఓట్లోడు, 5 ఓట్లోడు, ఎన్ని ఓట్లు, ఒక్కొక్క ఓటు కూడా అవసరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా, ఒక కుటుంబం కూడా అవసరం. కాబట్టి ఇక పెద్ద నాయకులు కొట్టేకాడికి అందరినీ కొట్టేసినాం. ఈ పెద్ద నాయకు తరకాయలు ఏం లేవు. కింద ఉన్న వాళ్ళు మీ గ్రామ స్థాయిలో మీకు ఎవడెవడితే 10 ఓట్లు వస్తాయి. గ్రామ స్థాయిలో మీరు ఎవరు కలుపుకొని పోగలిగితే ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరినీ తుడిచేసేయండి. వీలైతే కూడా తుడిచేయండి. నేను కూడా మొదలు పెడతాను రేపటి నుంచి. ఈరోజు మనం రేపు అసెంబ్లీ, వారం రోజులు అసెంబ్లీ ఉంటుంది. సోమవారం నుంచి మాకు వచ్చే శనివారం వరకు అసెంబ్లీ అయిపోతుంది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒకటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీ గెలిపించడానికి దానికి కావాల్సినటువంటి ఏం చేయాలో మీరు ఆ ప్రకారం ముందు చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ జాయిన్ చేసుకునేటువంటి జైనింగ్ కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఇందులో ఏమి తేడా లేదు. టికెట్లు విషయాలు అన్నీ కూడా రిజర్వేషన్లు అయిన తర్వాత పార్టీ నిర్ణయం చేస్తే ఆ రోజు అప్పుడు ముందుకు వెళ్దాం. కొంతమంది ఈ పార్టీలో ఉండి కూడా వెన్నుపోటు పోర్చడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు, అది కూడా తెలుసు. దాని లెక్కలు కూడా ఎవరు కూడా ఎక్కడ భయపడవలసిన పని లేదు. ఏ దానికైనా పిఏపల్లి, గుడిపల్లిలో ఎదుర్కోవడానికి బాలునాయక్ సిద్ధంగా ఉన్నాడు. అన్ని ఆయుధాలతో మీ దగ్గర ముందుకుంటాం. కార్యకర్తలకు ఏది ఉన్నా నేనున్నా, మీకు ఎక్కడ భయపడవలసిన పని. అదే అధికారం లేదంటే భయపడలే, ఇప్పుడేం భయపడతారు. సో ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు రమేష్ కానీ, మిగతా సీన్ కానీ, లేకపోతే యాదగిరి కానీ, ఇంకా చాలామంది వార్డు సభ్యులను వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నాం. రేపటి నుంచి మన ప్రభుత్వ కార్యక్రమం. ఇవాళ చాలామంది మీకు ఎవరు తెలియదు కాదు, ఇవాళ రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇలా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయగలిగాను. మొన్న 3 కోట్ల రూపాయలు వేసినాం, 3,000 కోట్లు వేసినాం. అంటే కనీసం 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో చేసిన మొగడెవడనుంటే ఒక రేవంత్ రెడ్డి ఒకడే.
ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే, మన పార్టీ కూడా చేయలే, అవతల పార్టీ కూడా చేయలే. అంత కష్టం ఉంది. ఇక చాలా మందికి ఏంటంటే 2 లక్షల పైన ఉన్న సంగతి ఏదైనా ఆలోచన ఉన్నది. దానికోసం కూడా ప్రయత్నం కొద్దిగా సముచిత ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట, దాని కొంత సమయం తీసుకొని దాన్ని కూడా ముఖ్యమంత్రి ఏ ఒక్క రైతు కూడా నష్టం జరగవద్దు, ఏ ఒక్క రోజు అన్యాయం జరగవద్దు ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి ప్రచారం మనం ముందు పెట్టాలి. అందరికి సెల్లులు ఉంటాయి, కానీ దాన్ని ఎవరు చూస్తాడు ఒప్పుకుంటాడు. దాన్ని ఇంకా 10 గ్రూపులకు మీరు షేర్ చేయండి. ఇవాళ టీఆర్ఎస్ మొత్తం కూడా గవర్నమెంట్ బదనాలు చేయడానికి ఉన్నాయి లేని తప్పుడు సమాచారాలన్నీ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు వాట్సాప్లో గ్రూప్లో చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎంపీని కానీ మంత్రిని కానీ మన ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు. అందుకని దయచేసి మనకున్న ఆయుధం ఒకళ్ళ సోషల్ మీడియా. దయచేసి కాంగ్రెస్ పార్టీ యువక నాయకులకు మీ సోషల్ మీడియాను మరి విపరీతంగా వాడాలి, ప్రతి ఒక్కరు విపరీతంగా వాడాలి. సోషల్ మీడియా అనేది విపరీతమైనటువంటి ప్రచారం జరగాలి మనకు. అది ఒక్కటే మనకు ఉన్నటువంటి ఆయుధం. కాబట్టి దయచేసి అది చేసినాం. రైతు భరోసా కూడా రైతులందరూ కోరుకున్న విధంగా 7,500 రూపాయల చొప్పున రేపు సంక్రాంతి పండుగ వెళ్ళగానే రైతుల ఖాతాలో రైతు భరోసా ఇవ్వబోతున్నాం. గంట బలంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అది జమ అవుతున్నాయి, రేపు అయిపోతాయి కూడా. ఇక మనం ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే గ్రామాల్లో సర్వే జరుగుతున్నాయి, అది కూడా చెప్తున్నాం. మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయి. ఆ మంజూరైనటువంటి అర్హత కలిగినోడు ఎవరు ఎలిజిబుల్ అనేది మనం గతంలో ఎమ్మెల్యే కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారికి ఇల్లు గుడిసె ఉందా మిద్దె ఉందా వాడు ఫోటో తీస్తున్నాడు, వాడు అప్లోడ్ చేస్తున్నాడు ఆన్లైన్లో. గుడిసె ఉంటేనే గుడిసె అని చేస్తున్నాడు. ఆ గుడిసె పక్కనే అదే గుడిసెలో నీకు ఇల్లు ఇస్తాను రేపు. లేదు సుధాకర్ రెడ్డి గారికి ఇల్లు ఉంది కానీ ఇద్దరు పెళ్ళిళ్ళైనాయి కానీ రేషన్ కార్డు కూడా లేదు, అయినా కూడా ఆ ఇద్దరు పెళ్ళిళ్ళని కూడా మెన్షన్ చేస్తున్నాం. సో అట్లా కూడా ఇబ్బంది లేదు. కానీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే మాట చెప్తున్నాను. ఒకరోజు ముందు కావచ్చు, నేను ఈ సంవత్సరం కొంతమందికి రావచ్చు, నెక్స్ట్ వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో మీకు 20,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాను. 20,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇక మన నియోజకవర్గంలో ఇల్లు అడిగేట వాళ్ళే ఉండరు. 20,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ప్రతి సంవత్సరం 3,500 చొప్పున కడతాం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇంకో 2,000 దాకా తీసుకొస్తాం. అట్లా 20,000 ఇండ్లు కట్టాలని లక్ష్య పెట్టుకున్నాం. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేయదు. మన కార్యకర్తల ముందు మనం గట్టిగా ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు 10 సంవత్సరాలు చేయలేవారు, ఇప్పుడు మన మీద పడుతున్నారు. 10 సంవత్సరాల్లో రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయలేకపోయినాడు. ఈ ఒక్క సంవత్సరంలో 10 నెలల్లో 20,000 కోట్లు చేసిన మొనగాడు ఎవడంటే రేవంత్ రెడ్డి చెప్పాలి మనం. అందుకే దయచేసి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఇప్పటికే ప్రిపేర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాస్ రూట్లో పోండి, గ్రామాలలో పోండి. టికెట్ క్యాండిడేట్ మీకు సంబంధం లేదు. టికెట్ ఆ రోజు ఏ ఊర్లో ఏ రిజర్వేషన్ అవుతుంది, ఎవరు అభ్యర్థి పెడితే ఆ గ్రామస్తులు అందరితో కూర్చోబెట్టి నేనే మాట్లాడతాను. ఎవరు ఏజెండా నేను నిలబడకపోలేదు లేదు. ఇప్పుడు ఈ గుడిపల్లి అందరూ కూర్చొని ఇట్లా వచ్చి రేపు ఎస్సీ అయింది అనుకుందాం. ఎస్సీలో ఎవరిని నిలబెడదామని వీళ్ళందరూ కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ఆ అభ్యర్థిని నిలబెడతాం. అది కాంగ్రెస్ పార్టీలో ఆ పద్ధతి ప్రకారం పోదాం. ఎందుకంటే మనం ఎవరికి వాడు ఏజెండా వేసుకొని పరిస్థితి లేదు. ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఇవాళ ఇది నియోజకవర్గంలో పోటీ కాకుండా చూసే బాధ్యత మనది. ఆ ఎన్నికలు ఎట్లా ఉంటాయో నేను చూపెడతా. వాళ్ళకి గతంలో చూసినారు, ఇప్పుడు కూడా చూపెడతా. కాబట్టి ఇలా రమేష్ మిగతా మిత్రులందరూ కూడా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీకు సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది. ఈ తమ్ముడు నాకు పాత పరిచయమే, అంతకుముందు వాళ్ళతో ఉన్నారు, నాకు ఐడియా ఉంది. సో ఎవరైనా మీరు అందరూ కూడా 20 సంవత్సరాల దాకా అలానే ఉండి అందుకనే చూడగానే గుర్తుపోయిన కొత్త పేరు గ్రామ శాఖ టీఆర్ఎస్ ఎవరు అనుకుంటున్నారు. నేను అంతకుముందు కలిసి నాతో కూడా పనిచేసినాడు. సో అలా ఉన్న కూడా చాలా మంది మనతో కలిసి పనిచేసిన వాళ్ళే. మనం అందరం కూడా సముచితంగా గౌరవించి మీరందరూ గుడిపల్లిలో చాలా నాయకత్వం, చాలా పటిష్టమైన నాయకత్వం, చాలా మండలాలలో పెద్ద నాయకులు ఉన్నారు. ఆ ఊళ్ళో అవకాశం ఇస్తే 2 మండలాలు కూడా వెళ్తారు. అంత పెద్ద గట్టి నాయకత్వం ఉంది. ఆర్థికంగా కానీ నాయకత్వం కానీ అందరు ఉన్నారు. గుడిపల్లి మనకు పెద్ద పటిష్టమైనటువంటి ఆ మండలాన్ని మొత్తం శాసించింది. మీ మండలం వేరే, మీ మండలం మేము జాగ్రత్త చూసుకొని మీ మండలం ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత సర్పంచ్లు అందరూ గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులందరిది. మా ఎల్ఏ గారు ఆ ఎన్నికలైన ఉమ్మడి మండలానికి ముందు కావడం అప్పటివరకు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తారు. తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు వేరే అయిపోతారు. మీరు లేదు రేపు పొద్దున మీ ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు అయ్యేటప్పుడే ఒకరికి అవకాశం అన్నప్పుడు అక్కడనే మండల పార్టీ అధ్యక్షుడు కూడా డిసైడ్ చేసేది. ఎన్నికల సందర్భంలో ఎంపీపీ ఇస్తాం, జడ్పీ ఇస్తాం, మండల పార్టీ చేసేది. సో అట్లా కూడా చేసేద్దాం. క్యాస్ట్ ఈక్వేషన్లో కూర్చొని మాత్రం కూడా బాధ్యత. మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్న పోస్ట్ ఏం కాదు. అఫీషియల్గా మన ఇనాగ్రేషన్ ఉండకపోవచ్చు కానీ బ్రహ్మాండంగా ఎల్ఏ గారు మన మండలం మొత్తం ఆపుతున్నాం. ఏదైనా వెళ్ళానే అంటున్నాం మనం.
కాబట్టి పార్టీకి చాలా పూర్తిమైనటువంటి బాధ్యత ఉండదు. కాబట్టి దయచేసి మీ అందరికీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నిన్న మన ఎవరు వచ్చి పోయిన వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సి నాకైతే అది పెద్ద ఇది కూడా అనిపించలే. సో ఇటువంటి కొంత గ్రామాల్లో 10 ఓట్లు ఉన్నోళ్ళు 10 లెక్క ఉన్నోళ్ళు చాలాసార్లు అతను వచ్చినారు పోయినారు, వాళ్ళ గురించి పెద్ద మాట్లాడుకోవాలి. మీరు ఉన్నటువంటి నాయకత్వం చాలా గట్టిగా ఉన్నటువంటి నాయకత్వం ఇంకా బాగా పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా గుడిపల్లికి మిగతా కావాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మీకు ఏ అవకాశం ఉంటుంది చేసుకునే బాధ్యత నాదని చెప్పి మీరు ఆంజనేయపురము తర్వాత నడిమాయ కూడా 2 రోడ్లు చెప్పినారు. ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేయించిన బాధ్యత నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాజీనామా చేసినటువంటి భూతం యాదగిరి బీజేపీ టీఆర్ఎస్ వార్డు మెంబర్ పిడిగం అంజనేయులు తోటల సత్తయ్య మలుగు చెరువు చైర్మన్ తోటల వెంకటయ్య ఎర్ర యాదయ్య వడ్డెప్పి యాదగిరి సైదు ఎర్ర కొండలు ఎర్ర శంకర్ ముందా వెంకటేశ్వర్లు శివ అయ్యో పేరు పిలుస్తుంది రమ్మని అయిపోయారు. గోడ వెంకటయ్య ఎర్ర వెంకటయ్య బిజిలి వంశీకృష్ణ బిజిలి యాదయ్య బండారు నాగయ్య ఉండు అవును ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం Hey, Congress!